కేసీఆర్ చేత కాకుండా ఇంట్లోకి వెళ్తలేడు మరి వెళ్తాడంటావా మళ్ళా ఏమన్నా అంటారా? కేసీఆర్ కాడా వాడు ఎంత మందిని మోసం చేస్తాడో కుడుకలు పెట్టుకొని రాకెలు పెట్టుకొని కాళ్ళకు అంతేనా నమ్మిస్తాడు. అప్పుడు దూసు మీద మండలేడా డాక్టర్ కట్టుకొని ఆ, పండిండు. ఆయన పండిండు అని మేము మనం అంతా నిజంగా చచ్చిపోతున్నామని మనం మొత్తుకున్నాం. అంతేనా అంతే అవన్నీ డ్రామాలేనా కేసీఆర్? డ్రామాలే అయ్యో అన్ని నాటకాలే నాలేక అంతేనా బుడబుడకల చేతలే ఉన్నాయి ఆయన. అంతేనా ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పుడు ఎంతో మందిని ముఖ్యమంత్రులు చూసినావు ఎవరు నిలబడి మంచి అనిపించింది అక్క నీకు? ఎవలేడు మంచిగా ఆయన అంటే అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉండగా జర మంచిగా ఉండి ఒక ఆడికి ఎంత పుణ్యం చేసింది దానం చేసింది. ఆ, మళ్ళీ జగన్ తండ్రి చేయలేడు. జగన్ తండ్రి ఇంకా ఫుల్ మంచి చేసిండు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి మంచిగా పెట్టుకొని చేసిండు. వస్తుండే ఆయనే. ఆయన కొండపోయి నాలుగు ఎత్తేసి నాకు బాధ వచ్చి అయ్యో ఆయన యాక్సిడెంట్ అయ్యాల ప్లేన్ ఏం యాక్సిడెంట్ కాలేదు. నీ యాక్సిడెంట్ మాత్రం నాకు 96 మంది తెలుసు చెట్టు కింద కూర్చున్నా గాని. ఆయనది అంటే ఇట్లా హెలికాప్టర్ కూలితే చచ్చిపోలే. హెలికాప్టర్ ఉన్న నీకు లక్షలు ఇస్తే నన్ను చంప వాడపోయి అంతేనా అంతే. పెద్ద ముచ్చట నువ్వు రెండు రాష్ట్రాలు తగలబడి అంటే రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్త రేవంత్ రెడ్డి జాగ్రత్త ఉండమాను మంచిగా పని మంచిగా పని చేయమాను. ఏం చదువుకున్నావు చదువుకున్నావా? నేను ఇంగ్లీష్ చదివే బొంగ్లీష్ చదివే 2 బుక్కల బువ్వ 2 రొట్టెలు తింటా అంతేనా అంతే. ఏం చదవలేదు. పెద్ద పెద్ద నాయకులు లాగా చెప్తున్నారు ఇడ. ఎవరు నీకంటే పెద్ద నాయకులు ఉన్నారు ఎవరన్నా? నువ్వు ఇందిరమ్మని చూసినావు, ఇందిరా గాంధీని చూసినా, సోనియా గాంధీని చూసినా. సో ఇందులో అమ్మ సాగం సీరిస్తే నేను 16 రోజులు పిల్లని మొగని చేసుకున్నా 2 సీరియల్ చేసుకొని కట్టుకున్నా తమ్మి. నేను ఇందిరమ్మ ఇచ్చినప్పుడు ఇందిరమ్మ వచ్చిన మరి ఇందిరమ్మ ఇంట్లో జాగిచ్చింది. ఇప్పుడు ఇస్తాను ఎన్నడిస్తాడు? చచ్చిపోయిన వాళ్ళకి బొంద జాగ కూడా కట్టలేదు. ఎన్నడిస్తావు ఇంట్లో జాగ? ఇంకా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఇయ్యాలి అప్పుడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లు అయిపోయినాయి కూలిపోయినాయి. మరి ఇప్పుడు ఈయన ఇస్తా అని చెప్పిండు కదా. మరి ఈయనేమి ఇయ్యక మంచకొచ్చిండు. అంతేనా? ఈయనకి ఎందుకు ధైర్యం అయితే లేదు? జాగా కావాలి, జాగ కావాలి. మాకు ఇప్పుడు 4000 పింఛన్ కావాలి. మొగలు చచ్చిపోయినారు. మాకు పంచాయతీ కాదు. మాకు అడుగుకోనికి పంచాయతీ కాదు. ఇప్పుడు మాకు 4000 పింఛన్ కావాలి. ఇంకేం కావాలి? ఇల్లు జాగ కావాలి. మంచి నీళ్లు కావాలి. మీ ఏమన్నా అంటే మీరు పని చేయకొచ్చిండ్రు చిల్లరాలు దుంకుతున్నారు. కోటాలు మందు కావాలి. పోరగాళ్ళకు కాదు పెద్దలకు ఆయన అందరం తాగుతాం మేము కూడా. ఒక వాళ్ళు తాగొచ్చిన వాళ్ళు మాడేళ్ళు తాగమ్మా. నేను కాళ్ళు తాగుతాయి మా కోటలు తాగుతుంది. కోటలు మాత్రం బంద్ చేస్తేనే మేము గెలిపిస్తాం. కోటర్లు బంద్ చేయన్న వాళ్ళు కోటలు ఓట్లు కోటా సీజన్ కొంటే గుద్దమాన్ మెషిన్ కెళ్తే టక్క టక్క అన్న గెలిపిస్తాయి కోటాలు. అంతే. చూడండి మొగోళ్ళు అంతా మా మొగోళ్ళే అంతే. ఇప్పుడు నువ్వు పని చేపిస్తా అడుగుంటారా వాళ్ళు? ఎందుకు అన్న ఏం చేస్తా? తాగకపోతే గుద్దలేండి పెడతాం. ఇంట్లో వండి పెట్టాం అంతే. తింటాం టిఫిన్ కట్టుకొని బోర్ వేసిపోతాం. బాగా ఫ్రీ బస్ ఫ్రీ బస్ కూడా వద్దు మాకు. పింఛన్ పెట్టమాను. బస్సును సగం టికెట్ పెట్టమాను. ఎవడేమన్నాడు? ఆడలో నిత్య తిరిగేది నాది బుర్ర మేము మా అమ్మగారింటికి రూపాయి వాడేస్తే అమ్మగారింటికి పోతాం. సగం టికెట్ పెట్టమాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనబడితే అడుగుతావు ఇవన్నీ? ఏడన్నాడు మాట్లాడతా. స్టేజ్ మీద వేసి మాట్లాడతా. నేను బుగురు ఏం లేదు. మందు బంద్ చేయమని అడుగుతా. నువ్వు బంద్ మీద అయితే ఓటర్లు ఏమన్నాడు అంతేనా? అంతే. ఇప్పుడు ఇనియాల ముచ్చట్లు చెప్తున్నావు. ఎలక్షన్లకి తెల్లారితే ఓటు వేయాలనగా ఆయన నీటిగా ఒక ఓటు వస్తుంది. నా ఇంటికాడ ఎవరు తెచ్చియాడు? నాకు సిపిఎం పార్టీ ఉన్నా నాకు ఎవరు తెచ్చియాడు? ఇట్లా వాడేయాడు నా ఇంటికాడ. తెలుసా? అడుగు ఇట్లా అందరు ఎర్రజెండా పార్టీ నాకు ఇయ్యరు. నాకు భయపడతారు. ఇయ్యరు. నక్సలైట్ పోయింది అప్పట్లో అడవుల్లో పోయినావా? నాసుగేట్లకు పోయినా, అక్కడ వరంగల్ పోయినా, అంత విజయవాడ పోయినా, యాడికి పోయినా, సోనియమ్మ దగ్గరికి పోయినా, ఢిల్లీకి పోయినా. అంతేనా? సోనియమ్మని కలిసినావా? పాదయాత్ర చేసిన. రమ్మని ఇప్పుడు ఏ దోలకపోతావు హాస్పిటల్ దాకా నాడుస్తారు. రమ్మని వాడిని ఏమో రమ్మ. అంతేనా? అంతే. మంచిగా ఇప్పుడు రాహుల్ గాంధీ చూసినావా? ఆమె కొడుకుని రాహుల్ గాంధీని కూడా చూసిన. అందరిని చూసినావు నువ్వు? ఇందిరమ్మ మొగని కూడా చూసిన. వాళ్ళని కూడా చూసినావు? వాళ్ళని కూడా చూసిన. ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పుడు ఎంతో మందిని ముఖ్యమంత్రులు చూసినావు. ఎవరు నిలబడి మంచి అనిపించింది అక్క? ఎవలేడు మంచిగా ఆయన అంటే అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉండగా జర మంచిగా ఉండి ఒక ఆడికి ఎంత పుణ్యం చేసింది దానం చేసింది. ఆయన పోయినాక జర్ర ఇంకా వాళ్ళ భర్తలు ఉండే వేరే రాజ్యం చేసిన వాళ్ళు అంతా పరిపాలన చేసిన వాళ్ళు. ఆడికెళ్ళి కేసీఆర్ జర్ర కొంచెం చేసి ఉండే.
ఆడికెళ్ళి ఇప్పుడు ఎన్టీ రామారావు చేసి ఎన్టీ రామారావు కూడా ఎన్టీ రామారావు చేయలేదా మళ్ళా జగన్ తండ్రి చేయలేదా జగన్ తండ్రి ఇంకా ఫుల్ మంచి చేసిండు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి చేసిండు ఆయన కొండ పోయి నాలుగు ఎత్తేసి నీకు నాకు బాధ వచ్చి అయ్యో ఆయన యాక్సిడెంట్ ఏం యాక్సిడెంట్ కాలేదు నీ యాక్సిడెంట్ మాత్రం నాకు 96 మంది తెలుసు చెట్టు కింద కూర్చున్నా కానీ అంటే ఇట్లా హెలికాప్టర్ కూడా చచ్చిపోలే హెలికాప్టర్ ఉన్న నీకు లక్షలు ఇస్తే నన్ను చంప వాడపోయి అంతే పెద్ద ముచ్చడం 2 రాష్ట్రాలు తగలబడిపోతే నువ్వు చెప్పి ముచ్చడం కలిగిపోయి మరి అక్కడ రాష్ట్రాలు ఆగమైపోతాయి ఆగమే కావాలి అందరు కూలిపోతాయి ప్రభుత్వాలే కూలిపోతాయి కుప్ప పడాలి అంతేనా అంతే ఏడోళ్ళు ఆడ చుట్టుక పడాలి చూడిగాడి రాజశేఖర రెడ్డి చంపేసినట్టు చంపేసిండ్రు ఆడున్నా బరాబర్ చంపేసి అంబులెన్స్ ఆయన పెట్టిండు బియ్యము తక్కువ చేసిన అన్ని ఆయన మంచి చేసిండు ఓ రోజాలక తీసేసారు అసలు మనిషి పోయిండు అసలు పోయిండు మోసం చేసిండు ఆయన కొడుకు అంతే అంతే అంతేనా ఈయన తక్కువ వేసిన అంటే ఏ మేఘాల్లో తీసుకుపోతారు తెలియదు అంతేనా అంతే ఇంకా అంతే రేవంత్ రెడ్డి జాగ్రత్త ఉండమాను మంచిగా పని చేయమాను రైతులు అడుగుతున్నారు మహిళలు గ్రూప్లకెళ్ళి మేము పోయినాము మనం తీసేసిర్రు 60 ఏళ్ళు అయిపోయింది మరి అది బాధ్యత తప్పింది మేము పనికి రాము రిటైర్ కావా మరి మరి ఇంకా చేస్తా నేను అంతేనా ఇంకా కషం చేసుకుంటా తింటా ఉంటా ఆడుకొచ్చుకుంటా అంతేనా సిగ్గుపోయేది ఉన్నది దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు మెత్త కుదురుతారు ఎక్కువ జుట్టు కొరిగించి జైలు వేస్తారు అంతేనా అంతే తప్పు చేయకపోతే ఎవరికి ఏం భయం ఏం మాట్లాడతారు ఊళ్ళో ఇప్పుడు మరి ఆడలు కూర్చున్న కాడ ఏం ఆడళ్ళు అంటున్నారు మా అక్కలంతా నాదికే ఉన్నారు అంతా 4,000 ఓటు వేయమనవ్వా మాట్లాడు మరి మా 60 ఏళ్ళు తప్పిన మాకు పింఛన్ ఇప్పి అంతా అడిగిన రాగో ముసలోళ్ళు కాలు నాడు వస్తలేవు మన పెళ్ళం తిండి పెట్టలేదు నా బిడ్డ నువ్వు చావు కాలు నాడు రాకొచ్చింది అంటున్నది మరి ఆయన ఏం తిని బతకాలి ఎందుకుండది ఎందుకుండదు ఎమ్మెల్యేక నిలబడ్డా గానీ 80 ఏళ్ళ తూటు కొట్టినా నేనే ఇంగ్లీష్ చదివే బొంగ్లీష్ చదివే 2 బుక్కల బువ్వ 2 రొట్టెలు తింటా అంతే ఏం చదవలేదు పైసలు ఏడ దాచి పెడుతున్నావు మరి నేనా భూమిలో పొక్క కట్టేది బొర్రలో పెట్టేది అంతేనా అంతే ఓ అది ఇచ్చింది 2,000 పింఛని నెల దాకా తినాలి ఉప్పు తెచ్చుకున్నాను అన్నని పిల్లం చేసే నూనె తెచ్చి అన్నని పిల్లం చేసే బట్టలు తెచ్చుకున్నా అన్నని పిల్లం చేసే ఏం తినాలి ఇవి అన్ని పిల్లం చేసినాక మాకేమొస్తుంది 2,000 ఇస్తే వెళ్తలేదు ఏడెళ్తుందమ్మా కొడుకులు ఇవ్వమని బయటికి దొబ్బే ఆమె యువతలకు తినాలి ఆటలు వగిన బుక్కలు పెడతారు ఎవరు చూస్తున్నాడమ్మా నువ్వు కట్టినీళ్ళు నాది ఆ సంపాదించింది ఉన్నదా నీ అప్ప సంపాదించింది ఉన్నదా ఆడున్న నీళ్ళు నాన్న ఇంతకెళ్ళి అంత దొబ్బబట్టి మేము ఎక్కడ పోవాలి అంతేనా ఇప్పుడు కేసీఆర్ శాత కాకుండా ఇంట్లోకి వెళ్తలేడు మరి వెళ్తాడంట మళ్ళా కేసీఆర్ కాడా వాడు ఎంత మందిని మోసం చేస్తాడో కుడుకలు పెట్టుకొని రాకెలు పెట్టుకొని కాళ్ళకు అంతేనా నమ్మిస్తాడు అప్పుడు దూసు మీద మండలేడా డాక్టర్ను కట్టుకొని పండిండు ఆయన పండిండు అని మేము మనం అంతా నిజంగా చచ్చిపోతున్నామని మనం మొత్తుకున్నాం అంతేనా అంతే డ్రామాలే అన్ని నాటకాలే నాలేక అంతేనా బుడబుడకల శాతలే ఉన్నాయి ఆయన అంతేనా ఇప్పుడు శాతం అయితే లేదని ఫామ్ హౌస్ బయటకు వెళ్తాడు అన్ని వెళ్తాడు ఇప్పుడు ఓటు కూర్చొని బయటకు వస్తాడు అంతేనా అంతే ఓట్ల గురించి అయితే ఓటు కంటే కళ్ళు తెరిచి బయట కారు మీద తిరుగుతాడు మరి నమ్ముతారా జనాలు అప్పుడు ఇప్పుడు ఓట్ల గురించి మళ్ళీ ఏం నమ్ముతారు అప్ప సగం ఇక్కడ సగం అక్కడ బిడ్డో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు తిరుగుతా ఉన్నారు వాళ్ళు పైసలు పెట్టుకుంటే తిరుగుతారు మళ్ళా మనకు పైసలు లేదు తిరగము అంతే పైసలు ఉన్నవానికి రాజకీయం పైసలు లేని రాజకీయమే లేదు ఇప్పుడు అలా కొడుకు అల్లుడు బిడ్డ ముఖ్యమంత్రి అవుతారంట వాళ్ళనా ఎవరన్నా అవుతారు ఒక్కడు ఎవరన్నా ఒకడు అవుతాడు అంతే 2 పేర్లు 1 పాస్ అంతే పైసలు బాగున్నాయి కేసీఆర్ దగ్గర ఎందుకు లేవు డ్రాలాంటి ఎక్కడ పోతున్నాయి మా కనబడే ఆ టీవీలలో అంతేనా అంతే వాళ్ళే దోసుకున్నారు